శుభ మధ్యాహ్నము. నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. రాహుల్ గాంధీ గారు గత ఎన్నికల నుంచి క్యాస్ట్ సెన్సస్, క్యాస్ట్ బేసిస్ ఇవి మాట్లాడుతూ తన భారత్ జోడో యాత్రలో ప్రామినెంట్గా దేశ విద్రోహ శక్తులైనటువంటి ఫాదర్లను, పాస్టర్లను కలుస్తూ తన భారత్ జోడో యాత్ర దక్షిణాన్ని నుంచి ఉత్తరం వరకు, అలాగే తూర్పు నుంచి పడమర వరకు 2 సార్లు యాత్ర చేశారు. ఈ యాత్రలో చాలా రహస్యాలు మనకు బయటపడ్డాయి. ఇవన్నీ అవుతున్నా కూడా ఇంకా ఈ రాజ్యం తన చేతుల్లోకి రాలేదేమని మొన్న భారతదేశానికి ఎదురుకుండా నేను కొట్లాడుతాను అని తన అసలు రూపాన్ని బయటికి పెట్టాడు. వీటన్నిటి వెనకాల కుట్ర ఏమైంటుందని మొన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. రాహుల్ గాంధీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడని మనం విమర్శాపూర్వకంగా మాట్లాడుతున్నాం, ఎవరెవరితో కలిశాడు అని. కానీ రహస్యం బట్టబయలు అవుతోంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఇంత తొందరపడుతున్నాడని ఆలోచిస్తున్నాము. ఉదాహరణకి గత 7 సంవత్సరాల నుంచి ఎన్జిఓలకి ఫండ్ రాకుండా ఆపేయటం అనేది ఒక ప్రక్రియ జరిగింది అమిత్ షా గారి ఆధ్వర్యంలో. అమిత్ షా గారు ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ అయ్యారో ఎన్జిఓస్ని ఒక 2000 ఎన్జిఓస్ని కట్ చేశాడు. దాని ద్వారా ఆల్మోస్ట్ ఒక లక్ష కోట్ల డాలర్లు ఆగిపోయినాయి వీళ్ళందరికీ ఫండింగ్. అప్పుడు చర్చికి ఫండ్ ఆగిపోయింది, మనం కన్వర్షన్స్ ఆగిపోతున్నాయని బాధపడుతుంటే మనకు ఓ సామెత ఉంది, 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అని. ఈ 100 కోటి దరిద్రాలు ఏమిటంటే ఎన్జిఓలు ఆపేశారు, ఎఫ్సిఆర్ ఆపేశారు, కన్వర్షన్ ఆగిపోయిందంటే వాళ్ళు కొత్త రూపాంతరం దాల్చారు ఈ డబ్బులు భారతదేశంలోకి రావడానికి. ఉదాహరణకి కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి వాళ్ళు బంగారంతో ఆభరణాలు చేసి పంపించాలి. అది వెళుతోంది బంగారమా రోల్డ్ గోల్డా తెలియదు, కానీ బంగారం అంత ప్రైజ్ మాత్రం ఇండియాలోకి వస్తుంది. వాళ్ళు గత 10 ఏళ్లుగా ఒక్కసారిగా చాలా ప్రాముఖ్యతలోకి వచ్చారు. ఇది నా ఊహ మాత్రమే, సజెస్టింగ్ మాత్రమే, వాళ్ళని నేను అభియోగం పెట్టట్లేదు. అలాగే అత్తర్లు అమ్మే కంపెనీలు, అలాగే తోలుతోటి యాక్సెసరీస్, బ్యాగులు, పర్సులు చేసే కంపెనీలు, వీటన్నిటి విలువ ఎంత ఉంటుందంటే 100 రూపాయల బాటిల్ పర్ఫ్యూమ్కి వాడు 1000 రూపాయలు ఇస్తాననొచ్చు, లేదు 10,000 ఇస్తాననొచ్చు. అటువంటి 1,00,000 యూనిట్లు పంపించమని చెప్పచ్చు. ఆ డబ్బు వచ్చినట్టుగా 200 కోట్లు 300 కోట్లు తీసుకెళ్ళి ఫాదర్లకి, చర్చిలకి ఇవ్వచ్చు. దీన్ని కనుక మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే దక్షిణ భారతంలో స్పెషల్గా కేరళ, కర్ణాటక, తమిళనాడులో స్టార్టప్స్, యూనికార్న్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక ఎక్కువ శాతం అక్కడి నుంచే వచ్చినాయి. ఇదే ఊహాగానంలో కనుక బైజూస్ అని ఒక ఎడ్యుకేషన్ యాప్ ఒకటి తయారు చేశారు. వాళ్ళ ప్రాముఖ్యత ఎక్కడి దాకా పోయిందంటే 1,82,000 కోట్ల ప్రాముఖ్యత వచ్చింది వాళ్ళకి. ఒక్కసారిగా పడిపోయాడు ఈ పిల్లాడు. రవీంద్రన్ అనే స్థాపకుడు ఎవరైతే ఉన్నారో వాడు ఉన్నటువంటి భారతదేశం వదిలిపెట్టి పారిపోయాడు. కానీ బిల్డప్ ఎలా ఇస్తారు? అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టు, షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టు, అబ్బో చాలా చేసేస్తున్నాం, మొత్తం మా ప్రతిభ అన్నట్టు ఉంటుంది. ఈ ప్రతిభ వెనకాల కుట్రలు ఏమున్నాయని మనం ఆలోచించాలి. సగటు మానవుడిగా నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇది కూడా ఎట్లాగా పి గురూస్ నుంచి శ్రీ అయ్యర్ గారు మాట్లాడుతుంటే ఆ ఉనికి పుచ్చుకుని నేను వచ్చాను. వీటికి తోడు షేక్ హసీనా గారిని అక్కడి నుంచి కుట్రపూరితంగా ఆవిడ అక్కడి నుంచి పంపించేశారు. షేక్ హసీనా వచ్చి ఏం చెప్పిందంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఇమ్మని చెప్పి చైనా వాళ్ళు అడిగారు, అమెరికా వాళ్ళు అడిగారు. దానికి నేను ఒప్పుకోకపోతే నా దేశంలో మొత్తం భ్రష్టు పట్టించారు, దేశాన్ని మొత్తం కుప్పకూల్చేశారని చెప్పి నేను పారిపోవాల్సి వచ్చిందని చెప్పి షేక్ హసీనా చెప్పింది. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్కి, భారతదేశంలో జరిగే ఎన్జిఓలకి షేక్ హసీనా బయటికి రావడానికి ఒక లింక్ పట్టుకుంటే కనుక ఈ క్రిస్టియన్ మిషనరీస్. నెహ్రూ గారు 52లో చేసిన తప్పిదం ఇవాళ కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది. ఒక పాస్టర్ని, ఒక ఫాదర్ అయిల్ని, ఇంకెవరిని నేను పంపించను, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఉత్తర భారతంలో ఉన్న ఈశాన్య భాగాన్ని మొత్తం నువ్వే కన్వర్ట్ చెయ్యి, నువ్వే కల్టివేట్ చెయ్యి అని చెప్పి ఆయన పంపిస్తే
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 70% వరకు కన్వర్షన్స్ వాళ్ళు చేసుకొచ్చారు. ఈ కన్వర్షన్స్ అవుతున్నప్పుడల్లా ఏమిటవుతుందంటే దేశ విద్రోహ శక్తులు ఎక్కువ అవుతాయి. కన్వర్షన్ ఎక్కువగా ఉంది, మా దేశం మాకు ఇచ్చేయండి అని అంటారు. ఇంతకుముందు పాకిస్తాన్ ఏర్పడ్డది, బంగ్లాదేశ్ ఏర్పడ్డది ఇదే వాదనతో అన్న విషయం మనం మర్చిపోతున్నామా? గత 3 ఏళ్లుగా మణిపూరు అట్టుడుకుతోంది. మణిపూర్ అట్టుడుకుతోందంటే కుకీలు, చిన్హోలు వీళ్ళందరూ వచ్చేసి మా దేశం మాకు ఇచ్చేయండి, మాకు సెపరేట్గా ఓ దేశం ఇచ్చేయండి అని వాళ్ళు అంటున్నారు. మీరు గూగుల్లోకి వెళ్ళి జోహో అని కొట్టి చూడండి. అదొక కొత్త ప్రార్థనా గీతం, వాళ్ళ గేయాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు మొత్తం కూడా ఒక క్రిస్టియన్ కంట్రీని అక్కడ తయారు చేద్దామని అందులో కొంత భాగం బంగ్లాదేశ్ని తీసుకుని, కొంత భాగం మ్యాన్మార్ని తీసుకుని, కొంత భాగం ఇండియాని తీసుకుని ఒక క్రిస్టియన్ కుంపటి మన పొరుగు భాగాల్లో పెడదామని. ఎందుకంటే మీరు గుర్తుంచుకోవాలి, ఇస్లాం కంట్రీస్ ఇస్లాం ప్రాబల్యాన్ని ఇండియా వరకే ఉంచేసాం. దాని తర్వాత ఇస్లాం ప్రాబల్యం వెనక్కి బర్మా తీసుకున్నా, థాయిలాండ్ తీసుకున్నా, ఇండోనేషియా లాంటి దేశాలు ఈ మధ్య మారినాయి. కానీ అంతకుముందు వాళ్ళెవరూ కూడా ఇస్లాం వాళ్ళ మీదకి అంత ప్రాబల్యం వెళ్ళలేదు. ఎందువల్లంటే భారతదేశం ఆపేసింది. అదే నేపథ్యంలో క్రిస్టియన్ విషయంలో కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోయినాయి, పూర్తిగా కన్వర్ట్ చేయలేకపోయినాయి. 200 సంవత్సరాలు బానిసలుగా మనం చేసుకున్నా కూడా మన ఉనికిని మనం ఉంచుకొని మన మతాన్ని మన ధర్మాన్ని మనం పట్టుకుని వెళ్తున్నాం ముందుకి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. ఈ దేశాన్ని మొత్తం క్రిస్టియన్గా జాషువా ప్రాజెక్ట్ అని కొట్టండి. దీనిలో భాగంగా నేను ఒకసారి నా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ఎన్జిఓలు ఎవరెవరు ఉన్నారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టచ్చు. నేను కింద మీకు లింక్ కూడా ఇస్తాను. bgu.com అని కొట్టండి. bethanigu.education అని కొట్టండి. వాళ్ళు 8 రకాల ఫండింగ్లు ఎవరెవరికి ఎట్లా ఇస్తారు, ఏ దేశాల్లో వాళ్ళ ప్రాబల్యం ఉందని చెప్తారు. ఇటువంటిది ఒక్కటి తీశాను, అటువంటి 100 ఉంటాయి మీకు. కాబట్టి మిత్రులారా, మనం ఎవరిది కొంటున్నాం, ఏం కొంటున్నాం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ క్రిస్టియన్ కన్వర్షన్ ప్రాబల్యం ఎక్కడెక్కడ సాగుతోందంటే ఇవాళ చాలా ఎక్కువగా చాలా ఫాస్ట్గా అవుతుంది. పంజాబ్లో ఖాలిస్తానీ మూమెంటు, ఇస్లామిక్ మూమెంటు, ఈ క్రిస్టియన్ మూమెంట్ కూడా పంజాబ్ నుంచే మళ్ళీ ఇంకో పెద్ద కుంపటి మనకి రేపు రాబోతోంది. కాబట్టి ఎవరన్నా ఫ్రీగా ఇస్తున్నారన్నా, ఎవరన్నా ఒక్కసారిగా గొప్పవాడు అయ్యాడన్నా, ఏ కంపెనీ అన్నా చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు ఉదాహరణకి IBS సాఫ్ట్వేర్ ఒక కంపెనీ ఉంది కేరళ హెడ్ క్వార్టర్స్ కింద. దాని ప్రమోటరు ఒక మాథ్యూ గారు అంటే క్రిస్టియన్. 25 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా గత 3 సంవత్సరాల నుంచి ఎందుకు అంత ప్రాబల్యంలోకి వచ్చాడు? అంత ఒక్కసారిగా అంత పెద్దగా అయిపోయినంత సాఫ్ట్వేర్ ఏం కనిపెట్టారు వీళ్ళు? వీళ్ళ ప్రోడక్ట్సే అక్కడ కావాల్సి వచ్చినాయి అందరికీ. ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం. నాకే ఈ ఆలోచన వచ్చిందంటే మన CBI వాళ్ళకి, ఎడ్యుకేషన్ మన ఎకనామిక్ డైరెక్టరేట్కి, వీళ్ళందరికీ ఆలోచనలు వచ్చే ఉంటాయి. వాళ్ళు కూడా వీళ్ళంబడి పడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళంబడి పడుతున్నారో అంత ఏహ్యభావంతో ఈ గవర్నమెంట్ని, మోడీ గారిని తిట్టిపోయటం, హిందువుల మీద దుమ్మెత్తిపోయటం వీళ్ళందరూ చేస్తున్న పనులు. కాబట్టి ఎక్కడ ఏది ఉన్నా దీనికి మూలాలు ఎక్కడ ఉన్నాయనే విషయం ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నాకు ఈ ఆలోచన వచ్చింది. మీరు కూడా మరి కాస్త రీసెర్చ్ చేసి మీరు కూడా ఇది ఎంతవరకు కరెక్టు కాదు అనేది కామెంట్ రూపంలో కనుక మీరు పెట్టినట్టయితే ఈ రీసెర్చ్కి ఇంకాస్త ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీని ముందుకెళ్దాం, మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మీకు తెలిసిన అందరికీ కూడా ఈ వీడియోను పంపించండి, ఆ కామెంట్ చేయండి. సత్యభాషాన్ని కనుక మొదటిసారి వింటున్నట్టయితే కనుక దయచేసి సత్యభాషానికి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే సీరీస్ వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.